ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ఫ్యూచరిస్టిక్ ఎడ్యు ఇనిషియేటివ్స్. బిగ్ బాస్ లోకి ఇప్పుడు ఇల్లు వచ్చినట్టున్నారు కదమ్మా. వెళ్ళొచ్చు. ఏం మాట్లాడారు పవన్ తో? బాగా అన్న టెన్షన్ పడకు, ఆలోచించుకో. పవన్ ఫ్రెండ్స్ కలిసారమ్మా? లోన అందరినీ కలిసి హిమాని, భరిణి, సుమన్ శెట్టి, తనూజ, రీతు. ఒకవేళ బయట ఏమన్నా లవ్ చేసి మీ దగ్గరికి వస్తే ఒప్పుకుంటారమ్మా? ఇంకా ఆయన ఇష్టం, మనం ఏం చేయలేవాడిని. గేమ్ బాగుందా మా పవన్? గేమ్ బాగా ఆడుతున్నారు. ఫస్ట్ కొద్దిగా శాస్త్రీయ స్టోరీ అయ్యారు, తర్వాత బాగా చూపించుకున్నారు. సస్తా ఉంది కానీ ఇంకా అవకాశం రావట్లేదు. మీరు బిగ్ బాస్ చూస్తారా? తెలుసు కానండి, చూడాల. బిగ్ బాస్ ఫస్ట్ స్టార్టింగ్ చూశాను, 2 వారాలు చూశాను. నాకు గొడవలు ఇవన్నీ వదిలేసారా? అమ్మ మీరు పెద్దమ్మ, సేమ్ అంతేనా? చిన్న అమాయకత్వం అదంతా అంతే? చిన్న అమాయకత్వం కాదండి, ఎందుకంటే అన్నింటిలో ఇంట్లో ఏంటంటే వాళ్ళ పద్ధతులు ఏంటంటే అన్ని చదిరిపోతాం అలవాటు అనమాట. ఇది ఓకేనా ఇప్పుడు మీకు? సర్జరీ ఎప్పుడైంది? మొన్నే సర్జరీ అయింది. పన్ను చూపించుకున్నా, అది సెప్సిట్ అయింది. ఆ చేయి హాస్పిటల్ చూపించుకుని అన్ని చేసింది. క్యాన్సర్ స్టార్టింగ్ ఉంది, అర్జెంట్ చేసేదన్నారు. ఇబ్బంది ఉందా? ఇంకా కొంచెం ఫుడ్ లేదు. అయ్యో, రైస్ కూడా రైస్కి ముస్టి వచ్చేసి సారసుకున్నా. అవునా? లిక్విడ్ డాంపర్నా. ఫ్యామిలీస్ అందరితో ఎలా ఉంటాడమ్మా? ఎప్పుడైనా ఏడవడం చూసారా మీరు పవన్ని? అంత గేమ్స్ ఆడి ఆడు పెట్టి ఫోకస్ పెట్టి అన్నీ చేసి ఆడికి యాంటీగా ఉన్నప్పుడు ఎలా బాధ వస్తుంది చెప్పండి. అసలు ఆడు విన్నర్ అవ్వాలని చూస్తున్నాడు, విన్నర్ అవ్వాలని చూసినప్పుడు ఆడిని ఏం చేస్తున్నారు చెప్పండి. అసలు ఆడుంటే మేము ఆడలేము అనే. మొన్న రీసెంట్గా ఒక ఇష్యూలోని కూర్చోబెట్టి, మోకాల మీద కూర్చోబెట్టి సారీ. మాకు అప్పుడైతే చాలా బాధ వచ్చింది. బిగ్ బాస్లో జరిగివన్నీ బిగ్ బాస్ వాళ్ళే తెలుసు, నాగార్జున గారికి తెలుసు, అన్నీ తెలుసు. తల్లిదండ్రి ఎంత బాధపడతారు చెప్పండి. మీ మనసు ఎలా ఉంటుంది చెప్పండి. అసలు కొంచెం బాధ వస్తుందో ఆ మాట తలుసుకుంటే బాధ. ఏం చెప్పారా మరి? ఇంటికి లోపలికి వెళ్ళి చెప్పారా? అదే ధైర్యంగా ఉండి బాధపడకు, ఆలోచించుకో. ఏడ్చాడా పవన్? ఏడ్చా. పవన్ ఏడ్చాడా? ఏడద్దు. వాళ్ళ డాడీ గురించి బాధపడు. అంత డాడీ గురించి మొత్తం డాడీ గురించి ఆలోచిస్తున్నాను. డాడీని అలా కళ్ళు మూసుకొని. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్ డిమోన్ పవన్. వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ అమ్మగారు, నాన్నగారు, పెద్దమ్మగారు పార్వతి, వాళ్ళ నాన్నగారు ప్రసాద్ గారు అండ్ వాళ్ళ అమ్మగారు పద్మ గారు. అమ్మ 3 పీ పవన్ పీ, మొత్తం 4 పీలు. మొత్తం ఫ్యామిలీ మొత్తం పీ అనే నేమ్తోనే ఉన్నట్టున్నారు. ఓకే, వాళ్ళతో మాట్లాడి ఆ పవన్ గేమ్ బిగ్ బాస్లో ఎలా ఉంది, పవన్ చిన్నప్పటి నుంచి ఎలా ఉన్నాడు, ఇలానే ఉండేవాడా, ఎందుకు ఎప్పుడు కోపం రాదు, ఎప్పుడు ఎమోషనల్ అయ్యాడు, ఇలాంటి విషయాలన్నీ మనకు తెలియని ఉంటాయి. పవన్ జర్నీని మనకన్నా బాగా వీళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళ మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారా? బిగ్ బాస్ లోకి ఇప్పుడు ఇల్లు వచ్చినట్టున్నారు కదమ్మా. వెళ్ళారా? ఎలా ఉంది బిగ్ బాస్ హౌస్? బాగుందా? ఏం మాట్లాడారు పవన్ తో? బాగా అన్న బాగా టెన్షన్ పడకు, ఆలోచించుకో అని చెప్పి. ఇంతే గంట సేపు లోపల ఇదే చెప్పారమ్మా. అందరూ నీ గురించి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, హ్యాపీగా ఉన్నారు. డాడీ గురించి ఏం ఆలోచించద్దు, డాడీ బాగున్నారు. పవన్ ఫ్రెండ్స్ కలిసారమ్మా? ఫ్రెండ్స్ ఇంకా కలవలేదు. బిగ్ బాస్ లోన అందరినీ కలిసి హిమాని, భరిణి, సుమన్ శెట్టి, తనూజ, దివ్య, రీతు అందరు కలిసారా? బాగుందా? మంచిగా ఉన్నారా? బాగా మాట్లాడారా? అవునా? మీకు ఏమైనా తినడానికి ఇచ్చాడా పవన్? పట్టుకెళ్ళా తినిపించారా? మీకేం పెట్టలేదా లోపల? నాకు ఇస్తానన్న టీ అది తాగనన్ను. మీకు అలవాట్లేదమ్మా? ఓకే. ఇంకొకరు మీరు వెళ్ళలేదా? మీరు వెళ్ళలేకపోయారా? మీకు ఛాన్స్ రాలేదా? అయ్యో, మీకు స్టేజ్ మీదకి వెళ్ళే అవకాశం వస్తుందేమో మేబీ. ఓకే, గేమ్ బాగుందా మా పవన్? గేమ్ బాగా ఆడుతున్నారు. ఫస్ట్ కొద్దిగా శాస్త్రీయ స్టోరీ అయ్యారు, తర్వాత బాగా చూపించుకున్నారు. ఇంకా బాగా చూపించేవారు కానీ జగన్ ఉంది చూసే సస్తా ఉంది కానీ ఇంకా అవకాశం రావట్లేదు అక్కడ. దానివల్ల ఏంటంటే బాగా ఆడుతున్నారు. అందులో ఉంటారు, తెలుగు ఎవరు బాగా చూసుకోరు.
బాగుంటుంది. కొంచెం బాగా. ఇది ఓకేనా ఇప్పుడు మీకు? ఇది ఓకే, పర్లేదు. ఎప్పుడైంది? మొన్నే సర్జరీ అయిందా? ఈ జూనియర్ అయిందన్న. జూన్లోనా? జూనియర్లో ఈ సక్సెస్ చేసిన తర్వాత ఛాన్స్ వచ్చినట్టు మా ఫోన్లో ఉన్నారు. సరే వాళ్ళు సక్సెస్ చేసి జాయిన్ తీసుకెళ్ళి ఆఫ్టర్ జాయిన్ చేశారు. జాయిన్ చేసి ఆఫ్టర్ చేసుకొని మా పెద్ద అబ్బాయి వచ్చాడు. పెద్ద అబ్బాయి వచ్చాడు. పెద్ద అబ్బాయి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆఫ్టర్ అయిపోయింది. కస్టమర్ చేశారు ఆపరేషన్. అయిపోయిన తర్వాత తీసుకొచ్చేసిన తర్వాత 4 రోజులకి 5వ రోజుకి ఇంట్లో తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఫోన్ మళ్ళీ 5వ వచ్చాడు. మా పెద్ద అబ్బాయి మాత్రం 4 రోజులు సెలవు పెట్టి 4 రోజులు అన్ని సరిగ్గా చూసుకొని తర్వాత నాకు సర్దిన తర్వాత మనం ఎక్కడ బాగానే ఉంది. కాకపోతే సంత ఖర్చు చేశారు కదా, ఒక 1 ఫస్ట్ అన్నారు సంవత్సరం. కాబట్టి ఇప్పుడు రైస్గా సరిగ్గా రావట్లే మాట ఇబ్బంది ఉందా? ఇంకా కొంచెం ఫుడ్ లేదు అసలు రావే. రైస్ కూడా వచ్చి మిక్సీ వచ్చేసి సారస్వా. అవునా? 5 గంటలు కూడా ఇదే. ఫుడ్ ఏమి దాని గురించి అన్న బాధపడి సంవత్సరం మా ఫోన్ తెలియదు. ఇది తెలీదా పవన్కి? సంవత్సరం సంవత్సరం ఫుడ్ సంవత్సరం తెలియదు. వారం చచ్చిపోయాను. చూడకుండా సంవత్సరం చచ్చిపోయాను. అంటే జాగ్రత్త వెంకటేసుకుంటాను. బెంగెట్టేసుకుంటాడు. అవునవును. ఫుడ్కి ఎలా ఉందో వెంకటేసుకున్నాను. కారం ఏమి తినకూడదండి అసలు ఎటువంటి పరిస్థితుల్లో. ఓన్లీ మజ్జిగి మిల్క్ అంతే, మిల్క్ తప్ప ఇంకేమీ లేదు. అయితే ఇవన్నీ దగ్గరుండి పవన్ చూసుకోలే, ఇవన్నీ ఏమి తెలీదు. వారానికి వచ్చేసి వాయిస్ చూస్తున్నా సరే నేను తగ్గిందాగా చెప్తాను. అంతేకాని జాబ్స్ అవసరంగా ఫుల్ చెప్పలేదు. ఫ్రీగా నేను చూడాలి వెంకటేసుకున్నాను. ఏమైందమ్మా? పన్ను చూపించుకోగా అది సెప్సిక్ అయింది. నేను అనుభవం అదే కానీ 4 రోజులు పెట్టేసింది. పెద్ద ఏం కాదులే అనుకున్నాను. కానీ బాగా తర్వాత ఎక్కువైపోయింది. హైదరాబాద్ చేసి పవనే ఆ చేయ హాస్పిటల్ చూపించుకుని అన్ని చేసింది. క్యాన్సర్ స్టార్టింగ్ ఉంది, అదే చేసేదన్నారు. అప్పుడు హైదరాబాద్ దూరం అయిపోతుందని చెప్పేసి రాని జిఎస్ఐ హాస్పిటల్, క్యాన్సర్ హాస్పిటల్ అక్కడికి తీసుకెళ్ళి అక్కడ చూపించారు. చూపించాక 3 రోజులు చూసి ఆపరేట్ చేస్తున్నారు. అప్పుడు ఆపరేట్ చేసినప్పుడు మా పెద్ద ఫోన్ చేశాను. సరిగ్గా ఆపరేషన్ చూసి టైంకి వచ్చారు పొద్దుగా. ఏదో పరికరాలతో దగ్గర ఆపరేషన్ చేయించినందుకు 5వ రోజుని ఇంట్లో తీసుకొచ్చారు. తీసుకొచ్చింది అబ్బాయేమో ఫోన్ 5వ వచ్చారు. ఈ అది అర్థం అనుకున్నాను. కానీ బిగ్ బాస్ వచ్చింది. వచ్చిన తర్వాత అలాగే ఎదురు అన్నాను. మరి నా గురించి మాట్లాడదు కదా, మళ్ళీ వాహనం చేస్తే మీరు బిగ్ బాస్ చూస్తారా? ముందు నుంచి చూసేవాళ్ళ? ముందు నుంచి లేదు. ఇదే మీ అబ్బాయి వెళ్ళడమే. మీకు అసలు ఇంతకు ముందు బిగ్ బాస్ అంటే ఏంటో తెలుసా? తెలుసు కానండి చూడలేదా? ఎందుకమ్మా? కొంచెం చూసేవారు, అంత కాదు. బిగ్ బాస్ ఫస్ట్ స్టార్టింగ్ చూసాను, వాయిస్ చూసాను. ఏంటి గొడవలు ఇవన్నీ వదిలేసారా? బిగ్ బాస్ కూడా ఈ వైఎస్ఆర్ అన్నారు. ఫోన్ చేశాను. బిగ్ బాస్ కలిసావు అంటే లేదు అన్నదా ఇక తీసుకోవడం అన్నాను. అంటే సరే అడిగినప్పుడు అవకాశం వచ్చింది అక్కడ. వస్తే సరే వెళ్ళిపో, ఎప్పుడైనా పర్లేదు వెయ్యు అని యాజ్గా చూసుకొని చెప్పి మా పెద్దలు చూస్తే అవి వేయనమాట. ఏమో వదిన అవ్వే దాంట్లో ప్రోత్సాహంతో వాళ్ళగా సపోర్ట్ చేసేది. వాళ్ళే దగ్గర చాలా బాగా చేశారు. అవినాష్తో నేను మాట్లాడాను, వీడియో కూడా చేశాను. అవును. అమ్మ మీరు పెద్దమ్మ, మీకు చిన్నప్పటి నుంచి బాగా తెలుసు. అది మా పెద్దమ్మ అంటే తెలుస్తుంది. సేమ్ అంతేనా? చిన్న అమాయకత్వం అదంతా అంతే? చిన్న అమాయకత్వం కాదండి. ఎందుకంటే అన్నిట్లో ఇంట్లో ఏంటంటే వాళ్ళ పద్ధతులు ఏంటంటే అన్ని చదిరిపోతాం అలవాటు అనమాట. మంచిగా ఉంటాం మేమంటే. మా పద్ధతి ఏంటంటే నలుగురిలో సరదాగా ఉంటాం, ఒకరితో గొడవలు లేకుండా ఏమీ లేక కాముగా ఉంటాం అలవాటు.
ఓకే. ఆ పద్ధతి కూడా ఆ అబ్బాయికి వచ్చింది అనమాట. అలా ఓకే. మనోడు ఇండస్ట్రీలో ఉన్నాడని మీ అందరికి తెలుసు. తెలుసమ్మా? అదే నాకు ఇష్టం పెద్దమ్మ అన్నాడు. ఇష్టమైతే బాగానే ఉంటది కానీ కొంచెం అన్ని నేర్చుకోవాలని అంటే ఓకే ఇంకా టైం పడుతుంది పెద్దమ్మ, నేను నింపదకి ఇంప్రూవ్ అవుతున్నాను, నా కాళ్ళ మీద నేను నిలబడతాను, నాకు అది ఉంది అన్నాడు. అందుకన్నా ఇంకా ఆనందం ఏంటి నాయన అని మేము చెప్పేవాళ్ళం అన్నట్టు. ఎంకరేజ్ చేస్తే అంతకు మించి ఇంకేముంది, సపోర్ట్ ఉంటది, మా సపోర్ట్ ఎప్పుడు నీకు ఉంటది, నువ్వు మాత్రం ముందుకు వెళ్ళాలి అని చెప్పేవాళ్ళం. అలాగే బిగ్ బాస్ కి వెళ్తున్నానని చెప్పంగానే మీరు హ్యాపీ ఫీల్ అయ్యారా? బిగ్ బాస్ కి వెళ్ళేటప్పుడు నేను సింగపూర్ ఇండోనేషియా ఇప్పుడే వచ్చాను, 1 వీక్ అయింది. ఓకే ఓకే ఓకే. మీకు చెప్పాడా, ఫోన్ చేసి చెప్పాడా బిగ్ బాస్ వెళ్తాను జాగ్రత్తగా ఉండాలంటే ఓకే పెద్దమ్మ అన్నాడు. ఏ అవసరం వచ్చినా ఏ దేనికైనా మేము ముందుకుంటాం, నీకేం భయపడద్దు, నువ్వు ధైర్యంగా ఉండని చెప్పి పంపించా. మీకు బిగ్ బాస్ వస్తుందని ఎప్పుడు చెప్పాడమ్మా? బిగ్ బాస్ వెళ్ళేటప్పుడు చెప్పాడు, వెళ్ళేటప్పుడు చెప్పాడు. ఆఫర్ వచ్చింది ఏం చదివాక వారం రోజులప్పుడు ఫోన్ చేసాడు, ఫోన్ మాట్లాడుకున్నా అదేదాకా బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది, వెళ్తాడు ఇలాగ వెళ్తానమ్మా, ఫోన్ చేసారు వెళ్తానంటే సరేనన్నా. ఓకే ఓకే. కాదమ్మా, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలోకి అంటే మీరు ఏం చేసినా పవన్ని సపోర్ట్ చేస్తారంట కదా, అంటే ఈ సినిమా ఇండస్ట్రీ ఇలా జాబ్ చేయకుండా ఇలా ఇండస్ట్రీలో ట్రై చేస్తుంటే, అంటే చాలామంది ఇండస్ట్రీలో ఉంటారు, అంటే పెద్దోళ్ళు ఆలోచనలు కలిగి ఉండే కదా, ఎంతోమంది ఉంటారు, నీకేం వస్తుంది, ఎందుకు అవసరమా, జాబ్ చేసుకోవచ్చు కదా, చదువుకోవచ్చు కదా అని అంటుంటారు కదా, అలా మీరు అన్నారా? అన్నాం కానండి కొంచెం అన్న మా అబ్బాయి నాకు అదే ఇంట్రెస్ట్ అంటే సరే నీ ఇష్టం బాబు అని చెప్పారు. ఇంకా మీరేం గట్టిగా అరుస్తారండి, ఇక్కడే మమ్మల్ని మీరేం భయపెట్టగలరు, మీరు ఇంకా అలాగే చెప్పేటట్టే ఉన్నారులేండి. ఎంత చెప్పినా ఆయన మాట్లాడి మాట్లాడతాడు, మనిషిని కవర్ చేసేస్తాడు. ఆ మాటకి చాలా ఇష్టం, బాగా ఇష్టం, ఆటలంటే బాగా ఇంట్రెస్ట్. ఫస్ట్ వచ్చాడు. అవునా? ఫస్ట్ ఇస్తారు. గేమ్స్ లో ఏంటి, స్పోర్ట్స్ లో ఏంటి, క్రికెట్ ఏంటి, అన్నిటికి బాగా జిమ్ లో ఏంటి, అసలు జిమ్ కూడా చాలా బాగా, అసలు దీనిలో విష్ణుకాయ చేశారు, చదువుల్లో కూడా ఫస్ట్. అక్కడే అదే మరి ఇది ఇంత చదువుకున్నారు కదా, మరి అంటే ఈ సినిమాలు దీని వైపు అంటే ఎందుకు భయం వేయలేదా మీకు? ఎందుకు చేస్తాడని నమ్మకమా? చేస్తాడని నమ్మకం విష్ణుకాయలు చేస్తుంది కానీ శాస్త్రీయాలు చేసేవారు, ఇచ్చేవారు. ఇదేమో చాలా చేయడానికి ఇంట్రెస్ట్ కలిగింది. సరే వచ్చిన తర్వాత అయిపోయింది, వదిలే బాబు డబ్బు పైపు ఉండాలి, దానికి అదృష్టం ఉండాలి, సైఫర్లో కొడుకు ఏమి రాలేకపోతున్నారు, చిన్న అదృష్టం ఉండాలి, నేను ట్రై చేస్తాను. సరే ఒక నెల వస్తే మరి ఎంబీ చేసేసాడు. ఎంబీ అయిపోయిన తర్వాత బాగుంది అయిపోతాను అన్నమాట. నేను 2-3 సంవత్సరాలు టైం వస్తున్నాను, ఏం జాగ్రత్తగా చూసుకో, అది చెక్ అవ్వకపోతే మరి జాబ్లో వచ్చామన్నాను. ఓకే అలాగే చేస్తాను. ఏం లేదు, ఎవరు పక్కనే పడలేదు, నేను రోజు వచ్చాడు, ఇలాగన్నా సరే చేసుకున్నావు, నీకు ఏది తెలుస్తుందో అది చూసుకో, కానీ అందరి సరే మంచిగా చూసుకో అంతే. ఎవరికైనా మాసిస్తే ఆలోచించు, మాసిస్తే నెరవేర్తారు, లేకపోతే ఎవరికైనా మాసపడతావు అని కష్టపడు, కష్టపడి పైకి వస్తుంది. నీ కష్టంతో పాటు చిన్న అదృష్టం ఉందనుకో పైకి వస్తావు. ఓకే. అంటే నేను విన్నాను మీకు ఊర్లోని సొంత ఇల్లు మీరు రెంట్కుంటున్నారని నేను విన్నాను. సొంత ఇల్లు అవునా? మీకు లేదండి? అంటే నేను ఫ్రెండ్షిప్ చేస్తాను, రీజన్ చేసి ఫ్రెండ్షిప్ చేసిపోయాను. ఏమైందమ్మా? పెయింటింగ్ పని మేస్త్రిగా చేసేవాడు. మీకేమైంది? బాగాలేదు, నాకు కారంగా ఉంది. ఇలాగ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. చాక్లెట్ మా ఫాదర్ కూడా చాలా చిన్నప్పుడే ఆయన వంశం హౌస్ 12 సెంట్లు భూమి ఇల్లు అమ్మేశారు. అమ్మేసి మా సెక్షన్ గారు ఫుల్ చేసి ఇంకా అలాగే పని చేయాలి. నేను సరిగా ఫ్రెండ్షిప్ కూడా కష్టపడతాం, నా సెల్ ఎడ్యుకేషన్ నేను చూసుకోవటం, ప్రజలకి అది సెల్ చేయడం, ఇంకా నా జల్లు అయిపోయింది. ఇంకా సంస్థ కొనుక్కోలే. నా ప్రజలు కూడా అలాగే చూసుకోలేదు, అదే మీ శాతం కష్టపడి చదువుకోండి, మంచి ఉద్యోగం చేసుకోండి, అదే మీ ఆస్తి. పెద్దోడు మాత్రం చాలా మంచోడండి, మెయిన్ వీళ్ళ సపోర్ట్ అంతా పెద్దోడే.
మెయిన్ పవన్కేంటి తల్లిదండ్రులకేంటి మొత్తం అంతా పెద్దోడే. దేనికన్నా ఆడు చాలా వినయం, చాలా పద్ధతి. వాళ్ళ తమ్ముడు ఏదంటే అది చేసి తీరుతాడు. తల్లిదండ్రుల మాటలు కాదు లెక్క ఆడికి. అన్నయ్య ఏది చెప్తే అన్నయ్య నేను ఇది చేస్తున్నానంటే చేయవలసింది ఆడు చేసేవాడు. నాకు ఇంకెవరున్నారు, డాడీ కష్టపడి పైకి వచ్చారు, మేము ఎలాగా మా తమ్ముడు మేము పైకి ఉండాలి కదా అని. తమ్ముడికి మాత్రం సపోర్ట్ మాత్రం ఆడే. అన్నయ్య సపోర్ట్ మాత్రం బాగా ఎక్కువ చాలా. అది ఇప్పుడు రీతు చూస్తున్నారమ్మా, మీరు బిగ్ బాస్ కి వెళ్ళొచ్చారన్నారు. అదే అందుకే ఫీలింగ్ ఏంటన్నా బిగ్ బాస్ అసలు చాలా చూసాం. బయటకు వచ్చాను ఎవరిగా ఆవిడ దానివల్ల మేము సబ్సిడీ అవసరం. ఎందుకంటే వాళ్ళు సక్సెస్గా ఉంటారు, వాళ్ళు కొంచెం సొమ్ముగా ఉంటారు, కొంచెం న్యూస్గా ఉంటారు. దాని నేను సక్సెస్ అవసరం. వాళ్ళు కూడా చాలా గర్విస్తున్నారు మా పిల్లలు. అంత గమని ఎవరి కూడా మాట్లాడరు అని స్నేహంగా ఉంటారు. అనుకోవైతే అంతే తప్ప ఈ వ్యవసాయకు ఏం చెయ్యు, మహా చెయ్యను. అదే ఈ అమ్మగారికి ఏమనిపిస్తుందా ఇప్పుడే బిగ్ బాస్ తెలుసు కదండి. అవును, మీకు తెలుసు కదా. ఒకవేళ బయట ఏమన్నా లవ్ చేసి మీ దగ్గరికి వస్తే ఒప్పుకుంటారమ్మా? ఆయన ఇష్టం, మనం ఏం చేయలేవండి. ఇంకా ఆయన ఏం చేసినా ఆయన ఇష్టం, ఏం చేయలేదు. అంటే ఎవరైనా జనాలు వచ్చి మీ ఊర్లో వాళ్ళు వచ్చి ఏం చెప్తున్నారమ్మా మీకు? పవన్ గేమ్ బాగా ఆడుతున్నాడు, బాగా సంతకంతా కూడా పవన్ బాగా ఫ్యామిలీ ఎక్కువ. మా సంతక అబ్బాయి అని తెలిసిన అబ్బాయి బాగా ఆడుతున్నాడు, రావాలి చాలా సపోర్ట్ చేస్తున్నాను అని అంటున్నారు ఊళ్ళో అందరూ అంటున్నారు. దీని గురించి ఏమనట్లేదు? ఏమంటున్నారమ్మా దాని గురించి? ఏముంది, మంచి పిల్ల కావాలంటే తీసి తెచ్చుకోండి అంటాడు. నేను ఫస్ట్ టైం చెప్తాను, మా పెద్దలు పెళ్లి అయిపోయిన తర్వాత చెప్తున్నాను, అదే నేను నెక్స్ట్ అమ్మాయి చూసుకో, మంచి కుటుంబం చూసుకో, కుటుంబం మంచిదే అన్నీ చూసుకుంటే అది ఏమన్నా డాడీ ఒకవేళ ఆ పరిస్థితి వస్తే నేను చూస్తాను, మీరు ఇది చూసుకోండి, మాట్లాడండి, చేసుకోమంటే చేసుకుంటాను, అది చేసుకోమంటే చేసుకుంటే లేకపోతే లేదు. మంచి ఫ్యామిలీ అయితే మీకు చెప్తే నేను చేసుకుంటాను, నేను చూస్తాను, మీకు చెప్తే నేను చేసుకుంటాను, ఆ మాట ఇస్తాను. ఆంటీ గారు మీరు ఏదంటే మీరు అనేసారా? అది ఆఖరి ఖచ్చితంగా మేము మాట్లాడరు. ఇంకా కొంచెం ప్రజలు చదివించబోతే నాకు బాధ్యత. చదువు అయిపోయిన తర్వాత మా ప్రజలు అన్ని అదే చూస్తాం. మామయ్య కానీ పవన్ కానీ చాలా బాగా చూసుకుంటారు. డబ్బులు వస్తున్నా కానీ చూసుకోవడం కదా బాగా చూసుకుంటాం. నేను వాళ్ళకి ఏం చేయలేకపోయినా ప్రజలు కూడా ఆశగా నేను ఏదో సంతోషంగా చదివించాను. చాలా చిన్న పాపం ఆడ కష్టమయ్యా, చాలా కష్టపడ్డారు. ఆధారపడ్డా ఈ గేమ్కి వెళ్ళేవారు, చెప్పుకోరు కాదు, ఏది గేమ్ చెప్పేసి గాలి తింటాను. గేమ్స్ వస్తున్నాయి, ప్రైజ్ గోల్డ్ 15 వస్తున్నాయి, గోల్డ్ మెడల్. ఆ ఫస్ట్ వచ్చిన కూడా చెప్పలేదు. అయిపోయిన తర్వాత సాయంత్రం 6 గంటలకి వాళ్ళు చదువు రాసేసుకోకుండా ఇక అర్థం చదివి ఏం చదివి సక్సెస్ చేస్తారు విశ్రాంతి. సరే మేము ఏం చేద్దాము చేసి అక్కడ వాళ్ళు కూర్చొని చూస్తున్నాను. అందులో ఈ ప్రైజ్ ఇస్తున్నాయి ఉన్నది శిస్తు సుఖాలు మేనలు జొమ్మే సుధాకర్ గారు, నందికం సుధాకర్ గారు ఆయన ఇచ్చారు. ప్రైజ్ ఇస్తే ఫుల్ అయిపోయింది. నేను చూసాను, ప్రసాద్ జగబోసాను అన్నాను. మా అబ్బాయి అది బాబు సఫర్ చేస్తుంది ఎదురు చూసి మళ్ళీ అన్ని చూసేసి ఆ ఛాయలు మన రాజశేఖర్కి అది ప్రెసిడెంట్ అక్కడ మన రాష్ట్రంలో ఆవిడ చేసుకుని అది చేసుకుని ప్రొసైడ్ చేశారు. అది ప్రొసైడ్ మంచి సూపర్ మంచి బాబు ఏం మంచి తెలివైనడే మీ అబ్బాయి తెలివైన. నేను ఫస్ట్ లోనే కొద్దిగా నేర్చుకున్నాను, కొద్దిగా అలవాటు చేశాను. చాలా 2-3 సార్లు నేను రోజు చేశాను, చాలా నేను ఎక్కడ పోయాను. అంతేనా? వదిలేసారు బాగా. అదే ఇంటి నుంచి ఎప్పుడు వెళ్ళిపోయాడమ్మా? MBA చేశాక వచ్చాడు. ఓకే, చెప్పాడా మీకు? దూరంగా ఉన్నాడు కదా, మీరు ఎప్పుడు మరి బాధపడలేదా? వస్తూ ఉండేవాడు, వెళ్తూ ఉండేవాడు, వస్తూ ఉండేవాడు, వెళ్తూ ఉండేవాడు. ఏం చేస్తున్నావు అని అడిగేవాళ్ళు? అడిగేవాడు, చెప్పేవాడు. ఎలా వచ్చేవారండి అప్పుడప్పుడు
తన దగ్గరికి వచ్చి పవన్ దగ్గరికి వచ్చి చూసుకుంటూ వెళ్తూ ఉండేవారు. ఎప్పుడు వదిలేయలేదు. ఫ్యామిలీస్ అందరితో ఎలా ఉండడం? ఎప్పుడైనా ఏడవడం చూసారా మీరు? పవన్ ఎప్పుడు వేడతాం, ఎప్పుడు ఏడవలేదా? మరి ఏడుస్తున్నాడు బిగ్ బాస్ లో, ఎన్నో ఏడుస్తున్నాడు, బాధ ఉంటది కదండి. అంత గేమ్స్ ఆడి ఆడు పెట్టి ఫోకస్ పెట్టి అన్ని చేసి ఆడికి యాంటీగా ఉన్నప్పుడు ఎలా బాధ వస్తుంది చెప్పండి అసలు. ఇప్పుడు ఆడు విన్నర్ అవ్వాలని చూస్తున్నాడు, విన్నర్ అవ్వాలని చూసినప్పుడు ఆడిని ఏం చేస్తున్నారు చెప్పండి అసలు. సపోజ్ ఆడుంటే మేము ఆడలేము అనే ఫోకస్ ఉంది కదా అందరికి. అలాంటప్పుడు ఆడు బాధ వచ్చేస్తుంది కదా, నేను ఇంత ఇలాగా ఆడివ్వండి, నాకే సపోర్ట్ లేదు అని అక్కడ బాధ వచ్చేస్తుంది కదా. ఏంటంటే కప్పు ఫస్ట్ వచ్చేస్తుందేమో అని వాళ్ళందరూ సైడ్ పెడుతున్నారు. అలా సైడ్ పెట్టేసరికి ఆడికి ఎంత బాధ వస్తుంది. ఇప్పుడు మీరే ఉన్నారు, పట్టుదలతో ఏదైనా చేశారనుకో, అది ఏదైనా లేదు ఇప్పుడు మీకు ఎంత బాధ వస్తుంది. ఇప్పుడు పట్టుదల ఉన్న మనిషికి అదో బాధ అనమాట, అదే ఫీలింగ్ బాధ ఆడలో అలా ఉండిపోయింది అనమాట. అది అంతేగాని గేమ్స్ లో విన్ అవ్వాలని ఆడు పట్టుదల బాగా, గేమ్స్ లో అంతే.